ఆఫీసుల్లో వర్క్ చేసే ప్రతి ఉద్యోగి పండుగలకు ప్రత్యేక రోజుల్లో సెలవు ఉంటే బాగుండని అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో హాలిడేస్ ఉన్నా కానీ మరికొన్ని పండుగ వేళల్లో పనిచేయాల్సి ఉంటుంది. దాంతో ఉద్యోగుల నుంచి వచ్చే మొట్టమొదటి మాట రేపు సెలవు కావాలని. ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల వినిపించే విజ్ఞప్తి ఇది. అయితే ఈ విన్నపం ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వరకు వెళ్ళింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు తాము కూడా సెలవు తీసుకుంటామని, ఆ రోజు విధుల్లో పాల్గొనలేమని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని ఆస్ట్రోనాట్స్, కాస్మోనాట్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రోనాట్స్ అభ్యర్థనకు ఇప్పటికే ఆమోదముద్ర పడిందేమో కానీ క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమయ్యారు. ప్రత్యేకంగా ఈ రెండు సందర్భాలను ఘనంగా జరుపుకోవాలని ఏర్పాటు చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ విందు కోసం ప్యాక్ చేసి పంపిన ఆహార పదార్థాలను తినేందుకు నోరూరిపోతుందని భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చెప్పారు. ISS లోని 7 వ్యోమగాముల బృందం క్రిస్మస్ జనవరి 1వ తేదీన రోజువారీగా జరిగే శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలను పక్కనబెట్టనున్నారు. ఆ 2 రోజులను బాగా ఎంజాయ్ చేయనున్నారు. కాగా ISS కు వెళ్లిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ 2700 కేజీల కార్గోలో వ్యోమగాముల కోసం విడివిడిగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి గిఫ్టులు వెళ్లాయి. స్పెషల్ మీల్స్ తింటూ కుటుంబంతో వీడియో కాల్స్ మాట్లాడుతూ సరదాగా గడుపుతారని తెలుస్తోంది. ఇప్పటికే హాలిడే మూడ్లో ఉన్న సునీత, డాన్ పెటిట్లు శాంటా టోపీలు ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో ISS కు వెళ్లిన సునీతా విలియమ్స్ వ్యోమనౌకలో హీలియం లీకేజ్ కారణంగా తిరిగి భూమికి రాలేదు. నెలల తరబడి ఆమె అక్కడే చిక్కుకుపోయారు. ఇప్పుడు తాజాగా సునీతా విలియమ్స్ క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కూడా అంతరిక్షంలోనే జరుపుకోబోతున్నారు.